హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి సరికొత్త బ్యాంక్ జాబ్స్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. సో మీకు లేటెస్ట్ గా బ్యాంక్స్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో మీకు ప్రతి నెల 72,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. వీళ్ళైతే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ లో అయితే పోస్టింగ్ అయితే పొందవచ్చు. సో మీరు ఒక్కసారి అప్లై చేయండి. ఒకసారి జాబ్ వచ్చినట్లయితే మీరైతే పర్మనెంట్ గా అయితే జాబ్స్ చేసుకోవచ్చు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికి అయితే పిఎంబి బ్యాంక్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఈ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. తమిళనాడు మర్సెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చిందనమాట. సో వీళ్ళైతే సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు డైరెక్ట్ గా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం ఒకే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ శాలరీ చూసినట్లయితే శాలరీ అని చెప్పింది, అదర్ అలవెన్సెస్ అని చెప్పి కూడా అయితే ఉందన్నమాట. సో పర్ ఇయర్ బేసిస్ మీద అయితే ఇదనమాట. సో నెక్స్ట్ బాక్స్ లో ఉన్నది పర్ మంత్ బేసిస్ మీద అయితే మీకు రావడం జరుగుతుంది. టోటల్ గా పర్ ఇయర్ 8,64,740 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. పర్ మంత్ అయితే మీకు 72,061 రూపీస్ దాకా అయితే మీకు వస్తుంది అనమాట శాలరీ అనేది. సో వీటిలో మీకు అదర్ అలవెన్సెస్ ఉంటాయి. తర్వాత ఎన్పిఎస్ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, గ్రాట్యుటీ, ఇయర్లీ మెడికల్ ఎయిడ్, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ కవర్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ కవర్ ఇన్సూరెన్స్, తర్వాత ఇవన్నీ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. కాబట్టి శాలరీ మీకు రావాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మనకి ప్లేసెస్ చూసినట్లయితే మీరు ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇస్తారని చెప్పి సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. స్టేట్ వైజ్ గా వేకెన్సీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ లో అలాగే మన తెలంగాణలో కూడా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అయితే రావాలి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి. సో మనందరికీ ఎలాగో తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు ఆంధ్రాలో, తెలంగాణలో. సో మీకు ఒకవేళ హిందీ కూడా వచ్చినట్లయితే ఇక్కడ మనకి హర్యానా ఉంది, తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత అండమాన్ నికోబార్, తర్వాత ఢిల్లీ. సో ఇలా మీకు హిందీ వేకెన్సీ ఉన్న ప్రాంతాల్లో కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో మీకు ఇంకా ఏదైనా లాంగ్వేజ్ వస్తే మీరు వాటికి కూడా అయితే అప్లై చేయొచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. రీజనల్ లాంగ్వేజ్ అయితే రావాలి. మన ఆంధ్ర, తెలంగాణలో అయితే తెలుగు వస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్ 28th ఫిబ్రవరి నాడైతే ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో లాస్ట్ డేట్ అనేది మనకి ఫర్దర్ గా ఎక్స్టెండ్ కూడా అయితే చేయడం జరిగింది. 23rd మార్చ్ వరకు ఎక్స్టెండ్ అయితే చేశారనమాట. కాబట్టి తప్పకుండా లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో మీకు పేమెంట్ కూడా 23rd మార్చ్ లోపల అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీకు ఏప్రిల్లో ఉంటుంది. తర్వాత మేలో అయితే డిక్లేర్ చేస్తారు రిజల్ట్స్ అనేవి. తర్వాత ఇంటర్వ్యూ కాల్ లెటర్ కూడా అయితే మేలో వస్తుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే జూన్ ఆర్ జూలైలో మీకు అయితే వచ్చేయడం జరుగుతుంది. జాయినింగ్ అనేది ప్రొవిజనల్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు అయితే జాయినింగ్ అయితే ఇస్తారనమాట. కాబట్టి ఇలా అయితే ఉంది కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఎవరైతే పర్మనెంట్ గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే వీళ్ళైతే సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. అది కూడా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో షార్ట్ లిస్టెడ్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్ గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో మీకు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్. సో ఈ క్వశ్చన్స్ మీద అయితే అడగడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. ఇంకా 120 minutes టైం అయితే ఇస్తారు. సో మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంది. రాంగ్ ఆన్సర్ కి మీకు 1/4 మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ లో అయితే ఉన్నాయన్నమాట. సో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి మీకు కావాల్సిన ప్లేస్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేసేప్పుడు పెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలని చెప్పి మీకు వేరే కావాలంటే వేరే వాటికి కూడా పెట్టుకోవచ్చు. బెంగళూరు ఉంది, తర్వాత జైపూర్, చెన్నై ఇలా ఉన్నాయి. కావాలంటే మీరు అవి కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో అప్లికేషన్ ఫీజు అయితే సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కి 1,000 రూపీస్
రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. ఇంత ఎక్కువ ఉందని చెప్పి అనుకోమాకండి. సో మీకు సాలరీ కూడా అంతే ఎక్కువైతే వస్తుంది కాబట్టి జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే సో ఎవరైతే సీరియస్ గా బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నారో బ్యాంక్స్ జాబ్స్ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అయితే 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీరు గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్, సో కామర్స్ లో అంటే గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే అండ్ సైన్స్ స్ట్రీమ్స్ ఆల్సో అని చెప్పించారు. సో సైన్స్ స్ట్రీమ్ అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్ కరికులం మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సో మీరు ఆర్ట్స్ చేసిన వాళ్ళైతే దాంట్లో మీరు ఇంక్లూడెడ్ కామర్స్ కూడా అయితే ఉండాలన్నమాట. వాళ్ళు అప్లై చేయొచ్చు. సైన్స్ స్ట్రీమ్స్ అన్నారు కాబట్టి బీఈ బీటెక్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పించారు. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి, తర్వాత పేమెంట్ ఫీజ్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని చెప్పింది. సో ఇది కూడా మీరు వైట్ పేపర్ మీద రాసి బ్లాంక్ లో మీ నేమ్ రాసి దాన్ని కూడా అయితే ఫోటో తీసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కింద తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైడ్ లైన్స్ అన్ని కూడా అయితే ఇచ్చారు. ఇవన్నీ ఫాలో అయ్యి మీరైతే ఆన్లైన్ లో అప్లై చేయండి. సో అప్లై చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. సో మీరు ఇక్కడ చూడొచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి. సో 23rd March లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై చేయడానికి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఈ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ మళ్ళీ అదైతే ఎంటర్ చేయండి. మొత్తం పూర్తి నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు. తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అదే ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర కూడా అయితే మళ్ళీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎలా ఎంటర్ చేస్తారంటే ఈమెయిల్ ఐడిలో సో మీకు ఇక్కడ సంథింగ్ @gmail.com అలా ఉంటాయి కదా. సో @ కంటే ముందులో ఉన్నదంతా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్స్ లో మీకు ఏదైతే gmail.com ఉంటుందో అది ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత సెక్యూరిటీ కోడ్ మీకు అక్కడ క్యాప్చా ఉంటుంది. సో ఆ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఫోటో అండ్ సిగ్నేచర్ స్టేజ్ లోకి అయితే వెళ్తుంది నెక్స్ట్ స్టెప్ కి. సో అక్కడైతే మీ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ లోకి వెళ్తుంది. మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ అయితే అడగడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కదా చెక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లోడ్స్ అయితే అడగడం జరుగుతుంది. సో అక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ అవన్నీ అడిగిందో సో ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఫైనల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ జాబ్స్ మీకు అక్కర్లేకపోతే వేరే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి వాటికైతే అప్లై చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్ గ్రూప్స్ కూడా. సో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫర్ మోర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.